హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్. ఇవాళ క్యాబేజీ పెసరపప్పు కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. వచ్చేసేయండి. నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా ఇలాంటి వాటిలోకి అయితే ఓకే, కానీ కూరగా తినాలంటే మాత్రం గొంతు పట్టేస్తుంది చాలామందికి. ఇప్పుడు నేను చేసే విధానంలో చేయండి, చాలా టేస్ట్గా వస్తుంది. ఉడకబెట్టుకున్న పెసరపప్పు, క్యాబేజీ ముక్కలు, అలాగే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇట్లా తయారు చేసి పక్కన పెట్టుకోండి. కళాయి తీసుకొని ముందు నూనె వేడైనాక తాలింపు దినుసులు బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేపేసుకోండి. తర్వాత తరిగి పెట్టుకున్న క్యాబేజీని కూడా ఇట్లా మొత్తం నూనెలో వేసేసుకొని బాగా ఉడకనివ్వాలండి. క్యాబేజీలో చాలా మంచి ఔషధ గుణాలు ఉంటాయి. స్కిన్ టైట్నింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా ఒక రకమైన ఆకుకూరే కాబట్టి జీర్ణశక్తికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా కరివేపాకు, ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం అటు ఇటు బాగా ఫ్రై చేసుకుందాం. వారంలో అన్ని కూరగాయలతో పాటు ఇది కూడా ఒకసారి మీ డైట్లో యాడ్ చేసుకోండి. అలాగే మన రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము. కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ పసుపు యాడ్ చేసుకుందాము. ఇట్లా మొత్తం అంతా కలిసే వరకు వేపేసుకుందామండి. ఆకుకూర లాంటిదే కాబట్టి ఇది కూడాను ఆకుకూరేనండి, ఒక రకమైన ఆకుకూర. ఇది కూడాను త్వరగా మగ్గిపోతుంది అన్నమాట. కూర కూడా చాలా సింపుల్గాను త్వరగాను అయిపోతుంది కాబట్టి ఎవరైనా ఈజీగా ఈ కూరని ట్రై చేయొచ్చు అనమాట. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్గా ఉంటుంది. అలాగే కారం ఎక్కువ వేసుకోకూడదు, 1 టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలి. కూర కలర్ చేంజ్ అయిపోతుంది. పచ్చిమిర్చి ఇట్లా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే ఆ ఘాటు మనకి కూరకి సరిపోతుంది. ఎందుకంటే మనం ఉడకబెట్టి పెట్టుకున్న పెసరపప్పు కూడా ఉంటుంది కదా, అది కూడా యాడ్ అవుతుంది. దానికి కూడా సరిపడా ఘాటు ఉండాలంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఉడకబెట్టిన పెసరపప్పును కూడా ఇట్లా పైనుంచి యాడ్ చేసేసుకొని మొత్తం కలిపెట్టుకోవాలి. ఈ కారానికి ఉన్న ఘాటు, పచ్చిమిర్చికి ఉన్న ఘాటు మొత్తం కూర అంతా పట్టే వరకు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనిద్దామండి. క్యాబేజీ కూర వద్దు అనేవాళ్ళు కూడా ఈ కూర ఈ విధానంలో చేసుకొని తింటే బాగా తింటారు. ఎందుకంటే మా ఇంట్లో కూడా అదే జరిగింది కాబట్టి మీకు కూడా నేనంతా డ్యామ్ షూర్గా చెప్తున్నాను అనమాట. మీకు కూడా బాగా నచ్చిద్ది. ఒకసారి చేసుకొని తిని కామెంట్ చేయండి నాకు కూడా కామెంట్ బాక్స్లో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.